హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణలోని ఒక యునెస్కో యునెస్కో గుర్తింపు పొందడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి ఒక ఇదేంటంటే మనకు ఈ నారాయణపేట జిల్లా ముడుమల్ గ్రామం శివారులోని నిలువురాళ్ళు. దీని గురించి మనం న్యూస్లో చాలా సార్లు చూసినాం. బట్ ఇది ఎగ్జాక్ట్గా నారాయణపేట జిల్లాలో, అంటే జిల్లాల విభజన తర్వాత ఇప్పుడు నారాయణపేట జిల్లాలో ఉంటుంది. సో ఇది సమాధి రాళ్ళు అనమాట. దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది. దగ్గర మీకు ఏటా జూన్ 21న మన ఋతుపవనాలు ఉంటాయి కదా, ఋతుపవనాలు వచ్చే ముందు ఒక 3 రాళ్ళు ఆ నీడ ఉంటాయి కదా, సమాంతరంగా ఒకటే లైన్ మీద పడతాయంట. మనం అక్కడ పోయి చూసినా కూడా ఆ లైన్లో సూర్యుడు కనపడడు, అంత ఎగ్జాక్ట్గా ఉంటాయి. సో దీని గురించి అసలు బాగా మనకు అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే మన తెలంగాణలో యునెస్కో వారసత్వ సంపద అంటే చాలా 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 ప్రౌడ్ మూమెంట్. సో అన్ని అర్హతలు ఉన్న దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రతినిధులు మీరు కృషి చేయాలి. ఓకే, నేను ఆ న్యూస్ చూపిస్తే ఒకసారి చూడండి. సో ఇది స్టోన్ హేంజ్ సరసన మన ముడుమల్ అని చెప్పేసి సాక్షిలో పెద్ద ఆర్టికల్ పడ్డది. సో మీకు సమాధి రాళ్ళు ఉంటాయి కదా, మెన్హిర్స్ ఇంగ్లీష్లో. సో అవి భావించారు. సో నారాయణపేట జిల్లా కృష్ణా నది తీరాన సో గ్రామ శివార్లోని నిలువురాళ్ళ వెనుక చారిత్రక రహస్యం కానీ ఖగోళ గుట్టు విప్పేంత ప్రత్యేకత ఉందా లేదా అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. సో ఇంగ్లాండ్లోని స్టోన్ హేంజ్ రాతి ఉన్నాయి కదా, ఇవి. సో ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా మనకి కూడా ఉన్నాయని చెప్పేసి, మనకు కూడా గుర్తింపు రావాలని చెప్పేసి పేపర్లో పడ్డది. సో దీనికి యాక్చువల్లీ చాలా వాయిస్ రావాలి, ఎందుకంటే మన తెలంగాణలో ఇంత పెద్ద ఉండడం అనేది చాలా గొప్ప. సో సప్త ఋషుల మండలం అని ఒకటి ఉంటుంది కదా, నక్షత్ర సమూహం ఉర్సా మెజర్. ఓకే, దానిలో ఉండే 2 నక్షత్రాలు దుబే మిరాకులకు అనుసంధానిస్తూ సరళరేఖ గీస్తే అది ఉత్తరం వైపే సూచిస్తుంది. ఏ దిక్కు తెలియని స్థితిలో ఉన్నవారు ఆ నక్షత్రాల ఆధారంగా ఉత్తర దిక్కును సులభంగా గుర్తించవచ్చు. సో దీనివల్ల డైరెక్షన్స్ కూడా తెలుస్తాయని చెప్పేసి దీని న్యూస్ సారాంశం. ఇది యునెస్కో ముందుంచి కీలక అంశాలు. సో దాదాపు 3000 ఏళ్ల క్రితమే నాటి మానవులు పరిష్కారం చూపించారంట దీనికి. బండరాతిపై సప్త ఋషుల నక్షత్ర సమూహాన్ని ఏమాత్రం తేడా లేకుండా చెక్కి తద్వారా మిగతా దశలను, అంటే సమాంతరంగా ఉండే కోణం ప్రకారం ఉత్తర దిక్కును మిగతా దశలను గుర్తించవచ్చు. సో డైరెక్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది అని చెప్పేసి ఒకటి. సో మనకు ఏటా 21 జూన్ ఏమవుతుందంటే మీకు వృత్తాకారంలో 1 సెకండ్. సో ప్రతి సంవత్సరం జూన్ 21న మొదలవుతుంది. అలాగే 4-5 రోజులు ఆ స్థితిలో ఉంటుంది అనమాట. సో స్టోన్ హేంజ్లో కీ స్టోన్ ఇక్కడ ఏంటంటే 3 భారీ నిలువరాళ్ళ నీడ ఒకే గీతలా కనిపిస్తుంది. సూర్యుడు కూడా కనబడడు దాని వెనుక పోతే. సో అంత స్పెసిఫిక్గా ఉన్నాయి ఇవి మనవి. ఇవి నారాయణపేట మండలం. చాలా మంచి చరిత్ర, చాలామంది తెలుసుకోవాలి ఇది. ఓకే.